నేడు గ్రామ వార్డు సభలు ముసాయిదా ఓటర్ జాబితాలపై చర్చ. ఎస్ఐఆర్లో తొలగించిన ఓట్లు నోటీసుల జారీపై డిస్కషన్. కొత్త ఓటర్ నమోదుకు ఛాన్స్ అట. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈరోజు ఎస్ఐఆర్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఎవరెవరి ఓట్లు సరిగా ఉన్నాయి లేకపోతే ఎవరెవరి సరిగా లేవు, తప్పులుగా ఎవరు ఉన్నాయని చెప్పేసి గ్రామ పంచాయతీ సమీపంలో అక్కడ వార్డు సభ్యులందరూ కూడా అక్కడ ఆ ప్రజలందరినీ గ్రామ పంచాయతీకి రమ్మని అక్కడ ఏమేమి తప్పులు చేసిరు, ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఓటు అంటే ఎవరెవరు ఓటు కోల్పోయారు వాళ్ళు మళ్ళీ ఓటుకు అప్లై చేసుకోవాలంటే ఎటువంటి నిబంధనలు ఉన్నాయి, ఏ ఫామ్ ఫిల్ చేయాలంటే కూడా రకరకాల అంశాలతో బిఎల్ఓలు మళ్ళీ ఒక్కసారి ఆ గ్రామీణ ప్రాంతాలకైతే రానున్నారట. ఒకసారి చూద్దాం. ఎస్ఐఆర్ భాగంగా నేడు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించిన తెలంగాణ సీఈఓ పి సుదర్శన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గ్రామ వార్డు సభల్లో తొలగించిన ఓటర్లు, ముసాయిదా ఓటర్ జాబితా నోటీసులు జారీ వంటి అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఆబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్, డెత్ ఓటర్ల వివరాలకు సంబంధించిన బిఎల్ఓలు బహిరంగ చదివి వినిపించాల్సి ఉంటుంది. ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చిన ఓటర్ల పేర్లను సభలో చదివి వినిపించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఏదైనా కారణంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చాలని దరఖాస్తుదారుల వివరాలను గుర్తించి వాటిని పరిశీలించనున్నారట. కొత్త ఓటర్ల నమోదుపై అవగాహన. అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్ల వయస్సు పూర్తయ్యే భారతీయ పౌరులు తమ పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేసుకునేందుకు ఫామ్ 6 డిక్లరేషన్ ఫామ్ అవసరమైతే ధృవీకరణ పత్రాలను సమర్పించేలా అవగాహన కల్పించాలని అధికారులకు సుదర్శన్ రెడ్డి సూచించారు. ఓటర్ల పేర్లు తొలగింపునకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 సంబంధిత ఆధార పత్రాలను సమర్పించే విధంగా ప్రజలకు తెలియజేయనున్నారు. క్లైమ్స్, అబ్జెక్షన్స్, వెరిఫికేషన్ నిర్దేశించిన కాలంలో భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన అవసరమైన పత్రాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామ వార్డు సభల్లో చర్చించనున్నారట. అయితే గ్రామ సభల్లో చర్చించిన అంశాలు, ఓటర్ల అభ్యంతరాలను బిఎల్ఓలు సమాధానం చెప్పాల్సి ఉంటుందట. దీనికి సంబంధించి కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో అక్టోబర్ 1 నాటికి 18 నిండినటువంటి వాళ్ళందరూ కూడా అర్హులు. దీనికి సంబంధించి అందరూ కూడా ఓటర్ను కూడా నమోదు చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడంతో పాటు దీనికి సంబంధించి ప్రతి గ్రామీణ ప్రాంతంలో గ్రామ సభలు కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క వార్డు సభ్యులందరితో కలిసి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి గ్రామ సభ ఏర్పాటు చేసి అందులో ఏమేమి తప్పిదాలు జరిగినాయి అంటే ఎంతమంది ఈ గ్రామంలో ఎంతమంది వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వలస వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఓట్లు రద్దయిపోయినాయి, లేకపోతే ఎవరు వాళ్ళ చిరునామా కావచ్చు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు ఇతర డీటెయిల్స్ ఎవరు తప్పు పెట్టిరు, వయస్సు అంటే కొన్ని ఎలక్షన్ కమిషన్ కొన్ని ఏం బయట పెట్టిందంటే అసలు వాళ్ళ తాతకి మనకి ఏజ్తో సంబంధం లేకుండా అయిపోయింది, మరి దగ్గర ఏజ్ అంటే ఒక కరెక్ట్ పద్ధతిలో ఏజ్ కూడా పెట్టలేదు. సరే అన్ని తప్పులుగా రాశారు కాబట్టి ఇవన్నిటి కూడా సరిదిద్దడంతో పాటు డూప్లికేట్ సంబంధించిన డెత్ సర్టిఫికేట్లు పెట్టారు, డూప్లికేట్ సర్టిఫికేట్లు పెట్టారు, కొన్ని చూసుకోకుండా చాలా తప్పిదాలు చేశారు. కాబట్టి ఇవన్నిటిపైన మాట్లాడుతూ చర్చ జరిగిన తర్వాత కొత్త వాళ్ళకి ఓటర్ ఇచ్చేటువంటి అవకాశం, అదేవిధంగా ఎవరెవరైతే తప్పులు చేశారో సవరణ చేయడానికి ఫామ్ 8 లేకపోతే ఓటర్ల పేర్లు తొలగింపోవడానికి ఫామ్ 7 లాంటివి ఇవన్నీ ఫిల్ చేసి ఈ రకమైన చర్చ కూడా జరగనుందట. ఈరోజు మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా ఆ గ్రామ సభలో ఈరోజు పెద్ద ఎత్తున అయితే దీనికి సంబంధించి ఆ ఓటర్ లిస్ట్ సంబంధించి కూడా మొత్తం అక్కడ మాట్లాడున్నారట.